దక్షిణ భారతాలకు వారధిగా నిలుస్తున్న కాజీపేట బలార్షా రైల్వే మార్గంలో రామగుండం స్టేషన్ ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. కానీ ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడంతో ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎంపీ జి వెంకటస్వామి నుంచి ఎంపీ వివేక్ వరకు ఈ బ్రిడ్జి సాధించేందుకు పడిన శ్రమ అంతా ఇంత కాదు. ప్రజాప్రతినిధులుగా కాకా ఫ్యామిలీ చేసిన పోరాటం రామగుండం వాసుల కలను ఇప్పుడు నిజం చేస్తోంది. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు వచ్చిపోయే కూడలి రామగుండం స్టేషన్. అయినా ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు ఇన్నాళ్లు పాలకులకు ఎందుకో మనసు రాలేదు. ప్రజలు పోరాటాలు చేసినా, ప్రజాప్రతినిధులు ఎంతగా విజ్ఞప్తి చేసినా ప్రభుత్వాలు కరగలేదు. దీంతో ఈ రైల్వే గేట్ దాటుతూ ప్రయాణాలు చేయలేక రామగుండం ప్రజలే కాదు, పక్కనే ఉన్న గోదావరికని వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ఈ యొక్క రైల్వే వంతెన ఇంతకుముందు లేని సమయంలో ఇక్కడ మాకు ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన బస్సులు కూడా రావడం లేదు. రైల్వే గేట్ పడడం వల్ల ఎంతోమంది కూడా రైల్వే ట్రాక్ నుంచి ఉరకడం వల్ల కూడా ఎంతోమంది కూడా ప్రాణాలు పోవడం కూడా జరిగింది. ఈ యొక్క రైల్వే వంతెన నిర్మిస్తే మాత్రం స్థానికంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామిక కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. 5 దశాబ్దాలుగా రామగుండం ప్రజలు పోరాటం చేసిన రైల్వే అధికారులు నామమాత్రపు హామీలు మినహా పెద్దగా స్పందించింది లేదు. చివరికి 2009 ఎన్నికల సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జికి కృషి చేస్తానని ప్రజలకు ఎంపీ వివేక్ హామీ ఇచ్చారు. ఇవ్వడమే కాదు, రైల్వే మంత్రుల వద్దకు వెళ్లి ఒత్తిడి తీసుకొచ్చారు. రామగుండం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆవశ్యకతను హస్తిన పెద్దలకు వివరించారు. ఎంపీ విజ్ఞప్తులు, విన్నపాలు మొత్తం రైల్వే శాఖనే కదిలించాయి. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న రామగుండం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే అధికారులు అంగీకరించారు, నిధులు కూడా విడుదల చేశారు. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ సాధించిన ఎంపీ వివేక్ కు ఆయన ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్తున్నారు. రామగుండం రైల్వే స్టేషన్ అనేది ఇక్కడ నుండి ప్రధాన రైల్స్ చాలా వెళ్తుంటాయి ఢిల్లీకి. ఇలా వెళ్ళడం వల్ల ఇది రామగుండం ప్రజల యొక్క చిరకాల వాంఛ. 50 సంవత్సరాలుగా దీని మీద ఎంతోమంది పోరాటం చేశారు, చాలామంది నాయకులు పోరాటం చేసింది, వినతి పత్రాలు. ఈరోజు మాకు ఇది శాంక్షన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దీనిలో కృషి చేసినందుకు ఎంపీ వివేకానంద గారికి మా రామగుండం ప్రజల తరఫున, అన్ని పార్టీల తరఫున మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొత్తానికి రామగుండం వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రానుండడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం కలిగింది.